యేసయ్య ప్రపంచానికి ఎందుకు నచ్చడో చెప్పనా? మీరు ఒక హైందవ సహోదరుని పట్టుకొని, సార్ యేసు ప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే వాళ్ళు అంటారు, ఆయన మంచి ఆయన అండి, ఆయన అవతార పురుషుల్లో ఒకడని నమ్ముతామండి, ఆయన సద్గురువు అండి, మంచి మాటలు చెబుతాడండి అని హైందవ సహోదరులు అంటారు. మహమ్మదీయుల్ని పట్టుకొని, సార్ యేసు ప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఆయన పైగంబర్ అండి, లేకపోతే ఆయన ప్రవక్త అండి, ఆయన కన్యగర్భాన జన్మించాడు, పాపరహితుడు, ఆయన చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, ఆయన తిరిగి మేఘార్హుడై వస్తున్నాడని ఖురాన్లోనే రాయబడి ఉంటుంది. ప్రతి మహమ్మదీయుడు నమ్ముతాడు. ఇలా యేసు ప్రభు గురించి మంచి అభిప్రాయం ఉంటున్న ముగ్గురిని మీరు కూర్చోబెట్టి, యేసు ఒక్కడే దేవుడు, యేసు మాత్రమే నీ పాపాలు క్షమించగలడు, యేసు మాత్రమే దేవుడి దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్ళగలడు, యేసు తప్ప నీకు వేరే దిక్కు లేదు అని అంటే వీళ్ళు ముగ్గురు కర్రెత్తుకొని వెనకాల వస్తారు. ఎందుకు తెలుసా? యేసు మంచోడు అక్కడి వరకు బాగానే ఉంటుంది, కానీ యేసు చెప్పే జీవితం ప్రజలకి నచ్చదు, అందుకే యేసు నచ్చడు.